మంత్రాల మహంకాళయ్య 1997 ఫిబ్రవరి. చోడవరం గ్రామంలో మల్లమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమె భర్త ఒక చిన్న రైతు. వారికి ముచ్చటగా 3 పిల్లలు. భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ అత్తమామలను అపురూపంగా చూసుకుంటూ ఏ చీకు చింత లేకుండా ఉండేదామె. ఉన్నట్టుండి ఒక రోజున మల్లమ్మ మంచాన పడింది. లంకణం పరమౌషధం అనుకుని ఏ మందులు ఇప్పించక మొదట్లో ఆమెను పస్తులుంచారు. నీరసించిపోయింది. కానీ మల్లమ్మకు జబ్బు తగ్గలేదు. ఇక లాభం లేదని పొరుగురి వైద్యుడు మంగాచారిని పిలిపించారు. ఆయన ఇచ్చిన కషాయం గుళికలు ఏమీ పనిచేయలేదు. ఈ స్థితిలో పిలవని పేరంటంగా మంత్రాల మహంకాళయ్య వచ్చి మల్లమ్మ కేసి కొంచెం సేపు కన్నార్పకుండా చూసి మల్లమ్మ భర్తతో, నీ భార్యకు పట్టింది దెయ్యం, రోగం కాదు. ఆ దెయ్యం కూడా మరేదో గ్రామానిది కాదు, మన గ్రామానిదే, చుక్కమ్మ అన్నాడు. చుక్కమ్మ పేరు వింటూనే అక్కడ ఉన్న వాళ్లతో పాటు మల్లమ్మ భర్త బెదిరిపోయాడు. ఈ చుక్కమ్మ 6 నెలల కిందట చీకటి పడుతున్న వేళ చెరువుకు నీళ్లకు పోయి తిరిగి రాలేదు. తెల్లవారాక ఆమె శవం చెరువులో తేలుతున్నది. గ్రామంలో కొందరు అది ఆత్మహత్య అన్నారు. మరికొందరు ఆమె నీళ్ల అంచున ఉన్న పాకుడు రాళ్ల మీద కాళ్ళు మోపి జారి నీట మునిగిపోయిందన్నారు. అయితే చుక్కమ్మ దెయ్యమైందంటావా అన్నాడు మల్లమ్మ భర్త వణుకుతున్న గొంతుతో. కాకేం చేస్తుంది మరి? పొద్దుగుంకే వేళ గ్రామానికి తూర్పు వైపున ఉన్న చెరువులో మునిగిపోయిన వాళ్ళు దయ్యాలవుతారని శాస్త్రం చెబుతున్నది అని మహంకాళయ్య తిరిగి చూడకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. మహంకాళయ్య మల్లమ్మకు దెయ్యం పట్టిందన్న మరుక్షణం నుంచి అందరికీ మల్లమ్మలో ఆ లక్షణాలు కనిపించసాగాయి. పిల్లలు అల్లరి చేస్తే అసలే నీరసంగా ఉన్న ఆమెకు కోపం వచ్చి అరిచేది. ఆ అరుపులు కేకలు దయ్యం పట్టిన లక్షణాలే అన్నారు. ఈ గొడవంతా విన్న ఊరి బడిపంతులు రామయ్య మల్లమ్మ భర్తతో, భూత వైద్యుల బడాయి మాటలు పట్టించుకోకండి, శుభ్రంగా 3 పూటలా తిండి పెట్టండి, బలం వస్తే మల్లమ్మ మామూలు మనిషిలా తిరుగుతుంది అని సలహా ఇచ్చాడు. ఈ సలహా మల్లమ్మ భర్తతో పాటు ఎవరికీ నచ్చలేదు. ఒక బంధువు ఆంజనేయుడి పేరు చెబితే దయ్యం ఠారుమని పోతుందంటే రాత్రి వేళ ఆరు బయట రామాయణం తోలుబొమ్మలాట మల్లమ్మ ముందు ఆడించారు. నిద్ర ముంచుకు రావడంతో మల్లమ్మ ఆ ఆటను కొద్దిసేపు మాత్రమే చూడగలిగింది. అది చాలదని మర్నాడు ఒక కోతులాడించేవాడిని పిలిస్తే వాడు 3 కోతుల చేత 3 గంటల పాటు ఆటలాడించాడు. అది చూసి అంత జబ్బులోనూ మల్లమ్మ వెరగబడి నవ్వింది. అది మల్లమ్మకు పట్టిన దయ్యం నవ్వే అన్నారు కొందరు. అది కాదని మల్లమ్మ భర్త బంధువు ఒక ఆయన చెరువు కట్ట పక్కన ఉన్న మహంకాళయ్య పూరిపాకకు వెళ్ళారు. మహంకాళయ్య వాళ్ళని చూస్తూనే, మీరు ఏదో ఒకనాడు నా దగ్గరికి వస్తారని తెలుసు. ఒకవేళ మీరు రాకపోయినా నేనే వచ్చి ఉండేవాడిని. ఎందుకంటే ఇంత గొప్ప భూత వైద్యుణ్ణి నేను గ్రామంలో ఉండగా దయ్యం మనుషుల్ని పట్టి పీడించడం నాకు అవమానకరం. కాళయ్య ఆ దెయ్యం తోలుబొమ్మలాటలో ఆంజనేయ స్వామిని చూసి కూడా నా భార్యను వదిలిపోలేదు అన్నాడు మల్లమ్మ భర్త దిగులుగా. ఈ చిన్న విషయానికి ఆంజనేయుల వారి పేరు ఉచ్చరించడం అపచారం అంటూ మహంకాళయ్య చెంపలు వేసుకుని ఆ స్వామి శాకిని ఢాకిని పిశాచాల మీద తన బల ప్రయోగం చేస్తాడు కానీ ఊరి దెయ్యం చుక్కమ్మ లాంటి దాని మీద మెరుపు లాంటి తన వాలాన్ని జులిపిస్తాడా? అజ్ఞానం అంటే ఇదే అంటూ సంచి ఒకటి భుజాన్ని తగిలించుకొని వాళ్ళ వెనుక బయలుదేరాడు. అతడు ఇంట్లో ప్రవేశిస్తూనే పెద్దగా ఏవో మంత్రాలు చదివి సంచిలోంచి పసుపు కుంకుమలు నిమ్మకాయలు తీశాడు. తర్వాత పసుపు కుంకుమలతో నేల మీద ముగ్గు వేసి దాని మీద పెట్టిన పీట పైన మల్లమ్మను కూర్చోబెట్టాడు. ఈ పని పూర్తయ్యాక విని వినపడకుండా ఏవో మంత్రాలు చదువుతూ నిమ్మకాయలు కోసి మల్లమ్మ తల మీదుగా అటు ఇటు విసిరి వేపమండలకు తీసుకుని మల్లమ్మ తల మీద వీపు మీద కొట్టసాగాడు. ఆ సమయంలో పట్టణంలో చదువుకుంటున్న మల్లమ్మ తమ్ముడు వెంకటేశం అక్కడకు ఒంట్లో బాగలేదని చూడవచ్చాడు. అతడు జరుగుతున్న ఘోరం చూసి మహంకాళయ్యను కొట్టకు, ఆకు ఇక అంటూ గద్దించాడు. మహంకాళయ్య వేపమండల్ని జారవిడిచి వెంకటేశం కేసి చురచురా చూస్తూ, బస్తీ చదువులు కుర్రవాళ్లను పాడు చేస్తాయనడానికి ఇతడే సాక్ష్యం. సరే, రేపు ఈ వేళకే వస్తాను అని క్షణం ఆగి మల్లమ్మ భర్తతో, రేపు పొద్దున స్వయం పాకం పంపేటప్పుడు 5 రూపాయలతో పాటు ఎక్కడ తెల్లయి కంటూ లేని నల్ల కోడి పెట్టను పంపడం మరవకు అని సంచి భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ పగలంతా వెంకటేశం తన బావను అడిగి జరిగిందంతా తెలుసుకున్నాడు. ఇరుగు పొరుగులు అతడికి చెరువులో బలమరణం చెందిన చుక్కమ్మ దయ్యమైందని చెప్పారు. ఆ రాత్రి మహంకాళయ్య చాలా పెద్ద వేపమండలు తీసుకుని వచ్చాడు. వస్తూనే సంచిలోని సరంజామా అంతా నేల మీద పరిచి పెద్ద గొంతుతో, దారిని పోయే దానక్క దెయ్యమా దా, మసిబూసుకున్న మరిడమ్మ దా, బూడిద బుగ్గల భూతమా దా,
చక్కమ్మ చెల్లి చుక్కమ్మ దా అని కేకలు వేస్తూ మల్లమ్మ కేసి వేపమండలు జడిపించాడు. ఆ మరుక్షణం తెరిచిన వాకిలిలోంచి వెంకటేశం 2 చేతుల్లో 2 చింతబరికలు పట్టుకుని సుడిగాలిలో లోపలికి జొరబడి గంతులేస్తూ, ఒరే మహంకాళ, నేను నువ్వు రమ్మన్న దెయ్యాల్లో దేన్ని కాను, చింతబరికల సాయమ్మను, చుక్కమ్మ నా తోబుట్టువు. ఆ రోజు అది చెరువులో మునిగిపోతుంటే నువ్వు కట్టెక్కి వినోదిస్తున్నావట. ఆ చుక్కమ్మ ఇప్పుడు నీ పూరిపాకకు నిప్పు పెట్టడానికి పోయింది. ఈ తెల్లవారుజామున వేగు చుక్క పొడిచే లోపల నువ్వు గ్రామం వదిలి పారిపో. నిన్ను చింత నిప్పుల్లో వేసి వేయించుకు తింటాను అన్నాడు. ఇంతసేపు వెంకటేశం మాటలను నిలువెల్లా కంపించిపోతూ గుడ్లప్పగించి వింటున్న మహంకాళయ్య కదిరి ద్వారం కేసిపోతూ, దండాలు శాయమ్మ క్షమించు అంటూ బయటికి పరిగెత్తబోయాడు. వెంకటేశం అతడి దారిని అడ్డగించి చింతబరికలతో 4 బాది వీధిలోకి తరిమేశాడు. ఆ సమయంలో అక్కడ చేరిన వాళ్ళందరూ అంతా ఏదో చోద్యంగా ఉంది అనుకోసాగారు. అలసిపోయిన వెంకటేశం ఒక చెంబుడు నీళ్లు తాగి అక్కడి నుంచి అక్క మంచం పక్కన కూర్చున్నాడు. అప్పుడు అతడి బావ ఆశ్చర్యంగా, ఏరా వెంకు, చుక్కమ్మ తోబుట్టు సాయమ్మ కూడా దయ్యమైందా? ఇంతకు ఆవిడ నిన్నెందుకు పట్టినట్టు అని అడిగాడు. బావా, నమ్మే మూర్ఖులుంటే చచ్చిపోయిన వాళ్ళందరూ దెయ్యాలే. బండెడు ఇంటి చాకిరీకి తోడై సరైన తిండి లేక అక్క జబ్బు పడింది. త్వరగా నీ పెద్ద కొడుకు పెళ్లి చేసి కోడలు తెచ్చుకో. ఆవిడ అక్కకు ఇంటి పనుల్లో సాయంగా ఉంటుంది. నేను అక్కను రేపే పట్టణం తీసుకుపోతున్నాను. అక్కడ మంచి వైద్యులున్నారు. ఒక్క నెల రోజుల్లో అక్కను ఎప్పటి మనిషిలా చేసి తీసుకొస్తాను అన్నాడు. అంతా నీ ఇష్టం, మీ అక్క ఇష్టం అంటూ మల్లమ్మ భర్త ఆప్యాయంగా వెంకటేశం వీపు తట్టాడు.